ఊరి చివరున్న కొత్త బంగ్లా. ఆ బంగ్లాలకి కొత్తగా వచ్చిన ఫ్యామిలీ కార్తీక్, మాధవి, వారి చిన్నారి అహనా. అహనాకు ఒక బొమ్మ దొరికింది. ఆ బొమ్మకు సారా అనే పేరు పెట్టింది అహనా. ఆ బొమ్మ పరిస్థితి, ఆ ఇంటి పరిస్థితి ఏదో వింతగా, అనుమానాస్పదంగా కనిపించింది మాధవికి. ఇంటిలో జరిగే విచిత్రమైన సంఘటనలకు భయపడిన మాధవి ఆ బొమ్మ ఎక్కడ దొరికింది అని అడిగింది అహనాని. తను ఆ స్టోర్ రూమ్ వైపు చూపించింది. ఆ బొమ్మ రహస్యం తెలుసుకోవడానికి మాధవి ఆ స్టోర్ రూమ్లోకి అడుగు పెట్టింది. ఇక తరువాత కథ చెప్పుకుందామా? లోపలికి వెళ్తే ఆ బొమ్మ రహస్యం ఏమైనా తెలుస్తుందేమో అని తలుపు తెరిచింది మాధవి. కిర్రుమని శబ్దం చేసుకుంటూ తలుపు తెరుచుకుంది. మాధవి గదంతా పరిశీలనగా చూసింది. అక్కడ వాతావరణం ఆమెకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. తన ఊపిరిని ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టుగా ఇబ్బందిగా అనిపించింది. తెరిచిపెట్టిన ఒక చెక్క పెట్టె మాధవి కంట్లో పడింది. అదే అహనాకు బొమ్మ దొరికిన పెట్టె అని మాధవికి వెంటనే అర్థమైపోయింది. ఆ పెట్టెను ముట్టుకోకుండానే పరిశీలనగా చూసింది. దానిలో ఏవో వింత వస్తువులు కనిపించాయి. కానీ అవేమిటో మాధవికి అర్థం కాలేదు. ఇంతలో అమ్మ అని ఎవరో పిలిచినట్టు అనిపించింది. కానీ అది అహనా గొంతు కాదు. మాధవికి చాలా భయం వేసింది. వెనక్కి తిరిగి చూసిన మాధవికి ఎవ్వరూ కనిపించలేదు. నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ ఆ పిలుపు వినిపించిన వైపు కదిలింది. అక్కడ ఒక అద్దం ఉంది. దానిని దాటుతున్న సమయంలో మళ్ళీ ఆ పిలుపు వినిపించింది. అద్దంలోంచి తనను ఎవరో పిలుస్తున్నారు అన్న విషయం అర్థం కాగానే మాధవికి భయం వెన్నులోంచి ఎగసిపడింది. భయంగానే అద్దం వైపు చూసింది. అద్దంలో తన ప్రతిబింబం కనిపించకుండా ఆ స్థానంలో ఒక పాప ప్రతిబింబం కనిపించింది. తెల్లని ఫ్రాకు, సన్నని శరీరం, పచ్చని కళ్ళు, అచ్చం అహనా దగ్గర ఉన్న బొమ్మ కళ్ళల. కానీ ఆ పాప కళ్ళలో ఆర్ద్రత కనిపించింది. మాధవి అలా శిలలా నిలబడి అటే చూస్తుంది. ఆ పాప పెదాలు కదిలాయి. అమ్మా, నా పేరు సారిక. ఆ పేరు వినగానే మాధవి దడదడలాడిపోయింది. అహనా బొమ్మకు సారా అని పేరెందుకు పెట్టిందో ఇప్పుడు అర్థమైంది మాధవికి. అమ్మా, నన్ను ఈ అద్దంలో బంధించారు. నన్ను వదిలించు, దయచేసి నన్ను బయటకు తీ అంది ఆ పాప. మాధవికి గుండె ఆగిపోయింది. అద్దంలో ఉన్న సారిక ఎవరు? ఎలా వెళ్ళింది? ఆ బొమ్మ కదేమిటి? దానికి అహనా సారా అని పేరెందుకు పెట్టింది? అద్దంలో ఉన్న సారిక తన్ను విడిపించమంటుంది. విడిపించాలా? విడిపిస్తే ఏమైనా ప్రమాదమా? అసలు ఎలా విడిపించాలి? ఒకవేళ విడిపిస్తే తను బయటకు వచ్చి తన కుటుంబానికి ఏమైనా ప్రమాదం కలుగజేస్తుందా? మాధవి బుర్రలో ఎన్నో ఆలోచనలు, అనుమానాలు అన్నీ ఆమె భయాన్ని మరింత పెంచాయి. మాధవి కంగారుగా గదిలోంచి బయటకు పారిపోయింది. అదే సమయంలో కార్తీక్ ఒక పెద్ద వయసు ఆవిడతో మాట్లాడుతున్నాడు. మాధవిని చూసి, మాధవి, ఇదిగో ఈమె ఈ రోజు నుంచి మన ఇంట్లో పనిచేస్తుంది. ఈమెతో మాట్లాడి ఏమేం పనులు చేయాలో, ఏ సమయానికి రావాలో చెప్పు అన్నాడు. అని లోపలికి వెళ్ళాడు. మాధవి కళ్ళలో భయాన్ని వచ్చిన ఆ పెద్దమ్మ కనిపెట్టేసింది. అమ్మగారు, మీరు తనను చూశారా అంది. మాధవి గబగబా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళింది. అసలు ఏంటి పెద్దమ్మ, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అంది. పెద్దమ్మ అహనా చేతిలో ఉన్న బొమ్మను చూసి చాలా కంగారు పడింది. అదే ఆ బొమ్మ అదే అంటూ వెనక్కి వెళ్ళిపోబోయింది. మాధవి తనకు అడ్డు వెళ్ళి ప్రాధేయపడింది. దయచేసి నాకు సహాయం చేయండి, నా కుటుంబం ప్రమాదంలో ఉంది అని వేడుకుంది. నేనేం సహాయం చేయగలనమ్మా అంది పెద్దమ్మ. ఈ ఇంటి రహస్యం, ఆ బొమ్మ రహస్యం ఏమిటో చెప్పండి అంది మాధవి. సుమారు 20 ఏళ్ల క్రితం మీలాంటి ఫ్యామిలీయే ఈ ఇంట్లో ఉండేవారు. వారికి ఒక పాప ఉంది. వారితో పాటు ఒక మనిషి కూడా ఉండేది. ఆమె వారికి ఏమవుతుందో కూడా మాకు తెలియదు. ఆమె ఏవో పూజలు చేసేదట. కొంతకాలానికి ఆ ఫ్యామిలీ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. కానీ వాళ్లతో ఆ పూజలు చేసే ఆవిడ కానీ వాళ్ళ పాప కానీ వెళ్ళలేదు. తర్వాత ఇక్కడ కూడా ఎవరికీ కనిపించలేదు. చనిపోయినట్టుగా కూడా ఎవరూ చెప్పలేదు. చాలా కాలం ఈ ఇల్లు ఎవరూ కొనలేదు. ఇప్పుడు మీరు కొన్నారని తెలిసింది. నన్ను ఈ ఇంట్లో పని చేయమంటే నేను చేయలేనన్నాను. అయితే వెళ్ళి వాళ్ళకే చెప్పు అన్నారు. ఈ కంపెనీలో మేనేజర్ అట. నేను రాను అని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని వెళ్ళిపోతుంది. మళ్ళీ వెళ్ళి మాధవి అడ్డుపడింది. పెద్దమ్మ, నిన్ను నేను ఆపను, వెళ్ళిపోదు గాని అసలు ఆ పాప, ఆ మంత్రాలామె ఏమయ్యారో అని అడిగింది. ఆ మంత్రాలామె యజమానుల మీద కోపంతో ఆ పాపను మాయం చేసిందని, ఆమె ప్రాణాన్ని బొమ్మలో బంధించిందని, ఆ బొమ్మ ఈ ఇల్లు దాటి బయటకు వస్తే
ఊరంతా నాశనం చేసేస్తుందని అంటారు జనం. ఇందులో ఏది నిజమో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఖాళీ స్థలం ఉందని కొంతమంది పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి వస్తే ఈ ఇంట్లోంచి ఒక పాప గొంతు వారికి వినపడేదట. నాతో ఆడండి, లోపలికి రండి, నేను కూడా మీతో ఆడతాను అని పిలిచినట్టు వినపడేదట. దాంతో భయపడి పిల్లలు కూడా ఇక్కడికి రావడం మానేశారు అని చెప్పి వెళ్ళిపోతూ మళ్ళీ ఆగి, అమ్మా నా మాట విని మీరు కూడా ఈ ఇంట్లో వదిలి వెళ్ళిపోండి. ఊళ్ళో బోల్డ్ నీళ్ళున్నాయి, మీరు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం వద్దు అంది. అని పరుగులాంటి నడకతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మాధవి చుట్టూ ఉన్న ప్రపంచం అంతా స్తంభించిపోయినట్లయింది. ఒక్కసారిగా పరుగు పరుగు లోపలికి వెళ్ళి అహనాను చూసింది. అహనా సారాతో ఏదో మాట్లాడుతూ ఉంది. మాధవిని చూసి, అమ్మా నన్ను సారా ఆ స్టోర్ రూమ్లో ఉన్న అద్దంలోకి వెళ్ళమంటుంది, అక్కడ అక్క ఉందట, ఆ అక్కతో ఆడుకోమంటుంది అంది అహన. మాధవి కంగారు మరింత పెరిగింది. గబగబా స్టోర్ రూమ్లోకి వెళ్ళి అద్దం ముందు నిలబడింది. సారిక, దయచేసి నా బిడ్డను వదిలే, మేము ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాం అని ప్రాధేయపడింది. సారిక మళ్ళీ ప్రత్యక్షమైంది. అమ్మా అంత పని చేయకండి, ఇంతకాలం ఎవరూ ఈ ఇంట్లోకి రాలేదు, ఇన్నాళ్లకు మీరు వచ్చారు, దయచేసి నన్ను విడిపించండి. ఆ బొమ్మ నాకు తోడుగా పిల్లల్ని ఈ అద్దంలోకి తీసుకువస్తానని ఎప్పటినుంచో చెబుతుంది, కానీ నాకు వద్దు. నేను ఎవరిని బాధ పెట్టాలనుకోవడం లేదు, నాకు విముక్తి కావాలి, నేను వెళ్ళిపోతాను, నన్ను విడిపించు అంది. ఆ బొమ్మలో ఎవరున్నారు, నువ్వు కాదా అంది మాధవి. నేనే అని తలదించుకుంది సారిక. మరేంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు, నిన్ను విడిపిస్తే నా బిడ్డను బ్రతకిస్తావా అంది మాధవి. అమ్మా నా వల్ల మీకే ప్రమాదమూ రాదు, నన్ను నమ్మండి. మా అమ్మా నాన్నల మీద కోపంతో నన్ను చంపి నా ఆత్మని అద్దంలో బంధించింది ఆ రాక్షసి. నా మనసుని ఆ బొమ్మలో బంధించింది. ఆ బొమ్మకు లేనిపోని విషం అంతా నూరిపోసి దాన్ని కూడా ఆ రాక్షసిలాగే తయారు చేసింది. అది చచ్చినా అది చేసిన పనుల వల్ల నాకు విమోచనం లేకుండా ఇలా అద్దంలోనే బందీగా ఉన్నాను. నువ్వు తలుచుకుంటే నన్ను ఈ శాపం నుండి విడిపించగలవు. అప్పుడు నేను బయటకు వెళ్ళిపోతాను, మీరు ప్రశాంతంగా ఈ ఇంట్లో ఉండవచ్చు. నేను ఈ అద్దంలోనే ఉండిపోయి ఆ బొమ్మ ఈ కాంపౌండ్ దాటితే ఆ మరుక్షణం ఆ సారా మిమ్మల్ని చంపేస్తుంది. ఆ తర్వాత ఈ ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ ఈ అద్దంలో బందీలుగా చేసేస్తుంది అంది. మాధవికి ఇదంతా అర్థం కాకపోయినా నమ్మకం కలుగుతుంది. ఇంతకీ నేను నిన్ను ఎలా శాపం నుండి కాపాడగలనో అంది మాధవి. సారా మెడలో ఎర్రదారం ఉంది, దానిని కత్తిరిస్తే నా మనసు నా ఆత్మ కలిసిపోతాయి, అప్పుడు అది కేవలం బొమ్మగా మిగిలిపోతుంది. నేను ఈ గాలిలో కలిసిపోతాను అంది. మాధవికి అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఇదేమిటి, ఆత్మ ఏమిటి, మనసు ఏమిటి అనుకుంటూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్న సమయంలో బయట నుండి అహనా పిలుపు వినిపించింది. అమ్మా సారా తనని బయటకు తీసుకువెళ్ళమంటుంది, నేను సారా బయటకు వెళ్ళి ఆడుకుంటాం అని బయటకు వెళ్ళబోతుంది. అమ్మా సారా బయటకు వెళితే ఊరు మొత్తానికి ప్రమాదం, వెళ్ళి దాని మెడలో ఉన్న దారాన్ని తెంపు అని అరిచింది సారిక. ఇక మాధవి ఆలోచించే సమయం కూడా లేదు. సారిక చెప్పినట్టే పరుగును బయటకు వెళుతూ, అహనా వద్దు, ఆ బొమ్మను దూరంగా పెట్టు, నువ్వు దాన్ని బయటకు తీసుకువెళ్లకు అని అరుస్తూ ఒక కత్తెర తీసుకుని అహనా దగ్గరకు వెళ్ళింది. అది చూసిన సారా గట్టిగా అరిచింది. వద్దు, లా చెప్తే నీ కూతురి చంపేస్తా అని భయంకరంగా అరిచింది. ఆ అరుపులు విని బయటకు వచ్చిన కార్తీక్ బొమ్మ మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాడు. భయపడిపోతున్న అహనాను గట్టిగా పట్టుకున్నాడు. మాధవి బొమ్మ మెడలో దారాన్ని తెంచే ప్రయత్నం చేస్తుంటే ఆ బొమ్మ చాలా గట్టిగా ప్రతిఘటించింది. కొంతసేపటి తర్వాత ఎట్టకేలకు మాధవి ఆ దారాన్ని తెంపగలిగింది. ఆ దారం నేల మీద పడింది. బొమ్మ మామూలు బొమ్మలా కదలకుండా ఉండిపోయింది. మాధవి వెంటనే ఆ అద్దం దగ్గరకు పరిగెత్తింది. అందులో సారిక అందంగా నవ్వుతూ చెయ్యి ఊపి ధన్యవాదాలమ్మా అంటూ డిజప్పేర్ అయిపోయింది. కార్తీక్, మాధవి ఊపిరి పీల్చుకున్నారు. మరుసటి రోజు కార్తీక్ ఆ ల్యాండ్లోనే ఒక చెట్టు కింద ఆ బొమ్మను ఉంచి అహనా ఆ బొమ్మ దగ్గర ఒక తెల్ల గులాబీని పెట్టి, థ్యాంక్ యూ సారిక అక్క అంది. కార్తీక్, మాధవి అహనాన్ని తీసుకుని లోపలికి వెళ్ళారు. ఇక్కడితో కథ సుఖాంతం అయింది అనుకున్నారు అందరూ. వాళ్ళు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోగానే బొమ్మ సారా అహనా పెట్టిన తెల్ల గులాబీని చేతిలోకి తీసుకుంది. కొన్ని కథలకు ముగింపు మన చేతిలో ఉండదు. ఆ ముగింపు ఎప్పుడు ఉంటుందో, ఎలా ఉంటుందో విధి నిర్ణయిస్తుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి.